అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సలీం గారు రచించిన డ్రాకులా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సంగీత్లో మ్యాట్నీ షో చూసి పక్కనే ఉన్న పిజ్జా కార్నర్లో ఐస్ క్రీం తింటూ ముగ్గురు వేడివేడి కబుర్లలో పడ్డారు. బిఈడి పరీక్షలు అయిపోయిన ఈ శుభ సందర్భంలో ఏదైనా చక్కటి హాస్యమున్న సినిమాకి పిలుచుకెళ్ళక ఇలాంటి హారర్ సినిమా చూపించడంలో నీ ఉద్దేశం ఏమిటి? మన భవిష్యత్తు భయానకంగా ఉంటుందనే సింబాలిజం కోసమా? ఏదో ఆలోచనలో మునిగి మౌనంగా ఐస్ క్రీం తింటున్న గోదాదేవి వైపు చూస్తూ అడిగింది నీరజ. అదేం కాదులేవే, దానికి హారర్ నవలలన్నా సినిమాలన్నా ఇష్టమని మనకు తెలిసిందే కదా. ఎప్పుడు చూసినా స్టీఫెన్ కింగ్, డిఎన్ఆర్ కూంజ్ రాసిన నవలలు నమిలేస్తూ ఉంటుంది. దాని చేతిలో హారర్ నవలలు లేకుండా అదెప్పుడైనా కనిపించిందా నీకు? స్నేహితురాల్ని వెనకేసుకొచ్చింది మనస్విని. గోదాదేవి బదులివ్వకపోవటంతో ఏమిటే సమాధానం చెప్పవు? థియేటర్లోనే భయంతో చలి జ్వరం వచ్చినట్లు వణికించావు. ఇప్పుడేమో ఐస్ క్రీం తినిపించి చలి పుట్టిస్తున్నావు. నీకసలు ఆ దిక్కుమాలని హారర్ కథలు ఎలా నచ్చుతాయే? అంది నీరజ. గోదాదేవి తల ఎత్తి స్నేహితురాలిద్దరి వైపు చూసి నవ్వింది. అద్భుతమైన నవ్వు, మంచులా తెల్లటి నవ్వు, వెన్నెలవాగులా చల్లటి నవ్వు, మల్లెల గుబాలింపుల మధురమైన నవ్వు. భయం మన నీడలాంటిది. బ్రతుకు భయం, చావు భయం మనిషిని వెన్నంటే ఉంటాయి. ఆడపిల్లల జీవితాల నిండా పరుచుకొని ఉండేది అదేగా. అందుకే నాకు భయం అంటే ఇష్టం. పెట్టే కథలన్నా సినిమాలన్నా ఇష్టం. అయినా డ్రాకులా సినిమా ఓ క్లాసిక్. బామ్ స్టోకర్ అనే రచయిత దీన్ని రాసి 10 ఏళ్లు దాటిపోయినా ఈ కథ పాతపడిపోలేదు. ఇప్పటికీ ఇదే సబ్జెక్టుతో దాదాపు 50 సినిమాలైనా తీసుంటారు తెలుసా? అంది గోదా. డ్రాకులా అంటే తెలియని వారికి కూడా అర్థమయ్యేలా వీడి తెలుగు ట్రాన్స్లేషన్ చూసావా? రక్తం తాగే పిశాచట. వెంటనే ఒళ్ళు జలధరిస్తోంది. కళ్ళు విప్పార్చి చెప్పింది మనస్విని. మనం 21వ శతాబ్దంలో ఉన్నామన్న విషయం మర్చిపోయి ఇలాంటి సినిమాలు తీయటం, మనం చూడటం ఘోరం కదూ. సైన్స్ మన ఊహకందనంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా నేటి కంప్యూటర్ యుగంలో ఇలాంటివన్నీ ఎంత అశాస్త్రీయం, ఎంత అహేతుకం. రేపు పిల్లలకు సైన్స్ పాఠాలు చెప్పాల్సిన మనమే ఇలా అంది నీరజ. గోదా తన మనోహరమైన నవ్వుని మరోసారి వెదజల్లింది. మార్స్ గ్రహం మీదకి మనం విహారయాత్రకి వెళ్లేంతగా మానవ మేధస్సు ఎదిగినా డ్రాకులాలు, రక్తపిశాచాలు పారిపోవు. అప్పుడు ఉంటాయి. ఇందాక సినిమాలో చూడలేదా? డ్రాకులా చిరంజీవి. ఓ రక్తపు చుక్క పడితే చాలు రక్తదాహంతో లేచి కూర్చుంటాడు. అబ్బా ఆపండే, నాకు భయం వేస్తోంది, ముడుచుకుపోతూ అంది మనస్విని. డ్రాకులాలు ఉండటమేమిటి? నాన్సెన్స్. దయ్యాలు, పిశాచాలు ఇవన్నీ కట్టుకథలు. నేను నమ్మను. దేన్నైనా కళ్లతో చూడందే నమ్మకూడదు. నీరజ ఆవేశంగా అంది. నేను చూశాను, అందుకే నమ్ముతాను. గోదా మొహంలో అనంతమైన ప్రశాంతత, పెదవులపైన అలౌకికమైన చిరునవ్వు. మనస్విని ఆసక్తిగా ముందుకొంగింది. నిజంగానే చూసావా? అమ్మో, నీకు భయమేలేదా? నువ్వు చూసింది దెయ్యాన్నా, పిశాచాన్నా? అదేం చేసింది? దగ్గరగా వచ్చి తన కోరల్ని నీ మెడలో గుచ్చి రక్తం తాగబోయిందా? నువ్వు పెద్దగా అరవలేదా? మనస్వినిలో పసిపిల్లల ఆసక్తి. ట్రాష్, నేను నమ్మను. నువ్వేదో భ్రమకు లోనై ఉంటావు. ఎప్పుడు అలాంటి కథలు చదవటం, సినిమాలు చూడటం వల్ల కలిగిన హాలుసినేషన్ అంది నీరజ. నాది భ్రమ కాదు, నిజం. నేను చూసింది డ్రాకులానే, రక్తం పీల్చే డ్రాకులా. ఎక్కడా? శ్మశానంలో చూసావా? ఎలా ఉంది? ఇందాక సినిమాలో క్రిస్టోఫర్ ప్లంబర్ 6 అడుగుల ఎత్తు, నోటి చివర పదునైన కోరలు, అది గబ్బిలంలా మారి ఎగిరిపోయిందా? నువ్వు నోరు మీయవే. ఇలాంటి కబుర్లంటే చాలు చెవి కోసుకుంటుంది. మనస్విని వైపు కోపంగా చూస్తోంది నీరజ. గోదావైపు తిరిగి 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను నమ్మను కాక నమ్మను అంది. గోదాదేవి సమాధానం చెప్పలేదు. తన ఆత్మీయమైన తీయటి నవ్వుని పంచుతూ ఉండిపోయింది. అవునే, నువ్వంత హాయిగా అందంగా నవ్వటం వెనుక రహస్యం ఏమిటో మాకు చెప్పు. పెళ్ళయింది, అత్తగారున్నారు, అయినా అంత విలాసంగా నవ్వగలుగుతున్నావంటే తొందరగా పెళ్లి చేసుకోవాలన్న కోరిక బలపడుతోందే నాకు అంది మనస్విని. సంభాషణ పెళ్లి మీదకు మరలింది. ఈ పెళ్లి సంసారం అనేది అద్భుతమైన అనుభవం అయి ఉంటుందని నిన్ను చూసి మేమందరం ఓ నిశ్చయానికి వచ్చేసాం తెలుసా అంది నీరజ. గోద మరలా నవ్వింది. జలజల నక్షత్రాలు రాలి దోసిట్లో పడినట్లు. పరీక్షలైపోయాయిగా, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? గోదా తన స్నేహితురాలిద్దరినీ అడిగింది. ఏముంది, ఉద్యోగాల వేట, ఆ తర్వాత పెళ్లి. మరి నీవో? బదులు ప్రశ్నించింది నీరజ. పెళ్లైనా బిఈడిలో చేరానంటేనే ఉద్యోగం నాకెంత అవసరమో మీకు అర్థమయ్యే ఉంటుంది అంది గోదా.
ఆమె పెదవుల మీద దోబూచులాడుతూ చిరునవ్వులు సీతాకోక చిలుకలు. 3 ఏళ్ల విరామం తర్వాత ఓ సైన్స్ ఫేర్లో ముగ్గురు కలుసుకున్నారు. అలా హోటల్లో కూర్చొని కాఫీ తాగదాం పదండి అంటూ నీరజ వాళ్ళిద్దరినీ లాక్కెళ్ళింది. తన వైపు కళ్ళార్పకుండా చూస్తున్న మనస్వినిని ఉద్దేశించి, ఏమిటే అలా తినేసేలా చూస్తున్నావు అంది గోదా ఎప్పటికమల్లే అతి సుందరంగా నవ్వుతూ. నువ్వేమీ మారలేదు గోదా, అలానే ఉన్నావు అంది మనస్విని. గోదా చేతిలో ఉన్న ఇంగ్లీష్ నవల వైపు చూసి, హారర్ నవలు చదవటం మానలేదన్నమాట. ఇది డ్రాకులా నవలేనా అంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మనం 3 ఏళ్ల క్రితం డ్రాకులా గురించి వాదించుకున్నాం, గుర్తుందా? మీకిప్పుడు పెళ్లిళ్ళు అయిపోయాయి కదా, ఇప్పటికైనా ఒప్పుకుంటారా నేను చెప్పిందే నిజమని అంది గోదా ఆమె కళ్లల్లోని వింత మెరుపు పెదవుల మీద పరావర్తనం చెందుతూ. నీరజ మనోఫలకం మీద పొడవాటి కోరలతో పిశాచంలా రక్తం జుర్రుకుంటున్న తన అత్తగారు కనిపించింది. తన రక్తము, ఆడపిల్లను కన్న పాపానికి తన నాన్న రక్తము ఆబగా తాగేస్తూ ఎంత తాగినా ఇంకా ఆకలి తీరక ఆవురావురుమంటూ. మొదట 1,50,000 కట్నం అడిగింది. 1,00,000కు మించి ఇచ్చుకునే శక్తి లేదని కాళ్ళ వేళ పడినా కనికరించలేదు. ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు సర్దుబాటు చేశాడు తన తండ్రి. మొదటి పండక్కి స్కూటర్ కావాలంది. 2వ పండక్కి కారు ఇన్స్టాల్మెంట్లో కొంటాడట. నెల నెల వాయిదాలు మీరు కట్టండి, కారెక్కి జల్సాగా తిరిగేది మీ అమ్మాయిగా అంటూ రక్తం పిండింది. పెళ్లి చేయాల్సిన మరో కూతురుందని కుమిలిపోయిన నాన్న ఆమె గొంతెమ్మ కోరికలు తీర్చాడు. వారం క్రితం మీ నాన్ననడిగి 3 లక్షలు పట్రా, ఫ్లాట్ కొనడానికి తక్కువ పడ్డాయి అంటూ శాసించింది. ఈసారి కోరలు నేరుగా గుండెల్లో దిగబడ్డాయి. చివరి రక్తపు చుక్క కూడా తన కోసం ధారపోసి జీవోత్సవంలా మిగిలిన నాన్నని ఏ ముఖంతో అడగాలో, అడగకుండా అంత డబ్బు ఎలా సర్దాలో అర్థం కాని పరిస్థితి. పక్కింట్లో కోడల్ని అత్తగారు కిరోసిన్ పోసి తగలబెట్టిన విషయం నీకు తెలుసుగా నీరజ? మాట వినకపోతే ఏ అత్తైనా ఏం చేస్తుంది చెప్పు? నాకా పరిస్థితిని కల్పించకుండా చూడు అంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అత్తగారి ఉగ్రరూపం గుర్తుకు రాగానే నీరజ గజగజ వణికింది. సంగీత్ థియేటర్లో డ్రాకులా సినిమా చూసినప్పుడు కూడా అంత భయపడలేదు. ఆమె మొహం రక్తపు చుక్క లేనట్టు తెల్లగా పాలిపోయింది. మనస్విని ఆలోచనలు ఆమె భర్త చుట్టూ తిరుగుతున్నాయి. తన భర్తకు డ్రాకులాలుకున్నట్టు 2 కోరలే కాదు, అదనంగా 2 కొమ్ములు కూడా ఉన్నాయి. గొడ్డుని బాదినట్లు బాది తన రక్తం కళ్ళు చూడదే సుఖంగా నిద్రపోడు. మగాళ్లలో ఇలాంటి మృగాలు కూడా ఉంటాయని తెలిస్తే తన అసలు పెళ్లే చేసుకునేది కాదు. తన దురదృష్టం ఏమో, అత్తగారి రక్షణ కూడా లేదు. అతని చిన్నప్పుడే చచ్చిపోయింది. మహాతల్లి తన కొడుకు ఎలాంటి రాక్షసుడో చూడకుండానే వెళ్ళిపోయింది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే 1,00,000 ప్రశ్నలు, శరీరాన్ని సూదులతో గుచ్చుతున్నట్లు, చూపులతో తడిమి ఉరిమి, కత్తికన్నా పదునైన మాటలతో తన మనసుని ముక్కలుగా తరిమి తురిమి. ఉద్యోగం మానేస్తానంటే అదీ కుదరదంటాడు. కన్నే సంపాదిస్తే నువ్వు కూర్చుని తిందామనా, లేక నేనటి వెళ్లగానే ఇటు ఇంట్లోకి ఎవరినైనా పిలుచుకొని పిలుకుదామనా అంటూ తిట్లతో తనకి అభిషేకం. ఇద్దరు ఆలోచనలోంచి బయటపడినా సమాధానం ఎలా చెప్పాలో తెలియక గోదావైపు దిగులుగా చూశారు. వాళ్ల కళ్లల్లో సన్నటి నీటి పొర. మొదట నీరజ తేరుకొని, నువ్వెప్పుడు నవ్వుతూ ఉంటే నీ జీవితంలో డ్రాకులాలు ఉండే అవకాశం లేదని పొరపడ్డాను అంది. గోదా నిర్మలంగా నవ్వింది. వాడు హింసించే కొద్దీ నవ్వటం అలవాటు చేసుకున్నాను. నువ్వు ఏడిపించాలి అన్న వాడి ప్రయత్నాన్ని నా నవ్వుతో భగ్నం చేయటమే సరైన శిక్ష అనుకున్నాను. కానీ ఓడిపోయాను. ఇందాక అడిగావే, ఇప్పటికీ డ్రాకులా పుస్తకాలు చదువుతున్నావా అని. లేదు. ఈ పుస్తకం చూసావా? హౌ టు స్లేన్ ఎ డ్రాకులా, డ్రాకులాని వధించటం ఎలా. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అంటే ఏం చేయబోతున్నావు? మనస్విని ఆసక్తిగా అడిగింది. వధించటం అంటే చంపనులేవే, అలా అయితే సుఖపడిపోతాడు కదా. నా కసి తీరదు. వాడు క్షణక్షణం నరకం అనుభవించొద్దు. వాడిని కోర్టుకి ఈడుస్తున్నాను అంది గోదా. ఆమెలో ఘనీభవించిన అనంతమైన దుఃఖాన్ని కప్పేస్తూ పల్చటి నవ్వుపొర. మిగతా ఇద్దరు తమ జీవితాల్లో డ్రాకులాల నుంచి ఎలా విముక్తి పొందాలా అనే ఆలోచనల్లో మునిగి ఒకరి మొహాలు ఒకరు చూసుకోసాగారు. అక్కడ చాలాసేపు గడ్డ కట్టిన నిశ్శబ్దం. మరి మీరేమంటారు? మీ జీవితాల్లో కూడా రక్తం పీల్చే డ్రాకులాలు ఉన్నాయంటారా? లేక మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని వెనక నుంచి నడిపించే అత్తగారు భర్త ఉన్నారంటారా? కామెంట్స్లో తెలియజేయండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.